డాక్టర్ హారిక సురుక్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పుడు దాకా చేసిన వీడియోస్ చూసి అడిగిన క్వశ్చన్స్ ని, డౌట్స్ ని అడ్రస్ చేద్దాం. మేడం, ఇయర్ ఇన్ఫెక్షన్ వల్ల టింపనోప్లాస్టీ అండ్ మాస్టాయిడెక్టమీ సర్జరీ చేశారు. నెక్స్ట్, ఇయరింగ్ బాగానే ఉంది, బట్ టినిటస్ తగ్గడం లేదు. అప్పుడప్పుడు వస్తుంది పోతుంది. ఇయర్ లో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. హెడేక్ కూడా ఉంది. కోల్డ్ తగ్గడం లేదు. అసలు ఏం చెయ్యాలి? సో ఇయర్ సర్జరీ తర్వాత హియరింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఇన్ కేస్ మీకు టినిటస్ ఇయర్ సర్జరీ ముందు నుంచి ఉంది అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టినిటస్ పర్సిస్ట్ అవుతుందండి. ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ టినిటస్ అనేది వస్తూ ఉంటుంది. టినిటస్ అంటే చెవులో గుయ్యం అనే శబ్దం రావటం. సో అది ఇన్ కేస్ అది నరం ఎఫెక్ట్ అయ్యి వచ్చి ఉండొచ్చు, ఆర్ ఎనీ ఇన్నర్ ఇయర్లో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయ్యి వచ్చి ఉండొచ్చు. సో అది బిఫోర్ సర్జరీ నుంచి వస్తుంది అంటే కనుక అది కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయండి. ఇన్ కేస్ అది ఆఫ్టర్ సర్జరీ మీకు ఏమన్నా అనిపిస్తోంది అంటే ప్రాబబ్లీ అది చెవి లోపల పెట్టిన కరిగిపోయే దూది వల్ల కానీ, లేకపోతే ఇన్ కేస్ మీకు అది సర్జరీ అయి చాలా రోజుల తర్వాత ఇప్పుడు అప్పుడప్పుడు టినిటస్ వస్తుంది అంటే ప్రాబబ్లీ ఏదైనా మీరు జలుబు ఉంది అంటున్నారు కాబట్టి ఆ జలుబు వల్ల మళ్ళీ చెవి ఏమన్నా మైల్డ్గా ఇన్ఫెక్ట్ అయ్యి దాని వల్ల కూడా టినిటస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కంటిన్యూస్గా వస్తుంది, అసలు ఆగకుండా కంటిన్యూస్గా ఉంటుంది అంటే అది లోపల నరం నుంచి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ అది అప్పుడప్పుడు వస్తుంది, కోల్డ్ కూడా ఉంటుంది అంటే ప్రాబబ్లీ జస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే టినిటస్ అయి ఉంటుంది. వన్స్ మీ కోల్డ్ కానీ ఈ ఇయర్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతే కనుక కంప్లీట్గా ఆ టినిటస్ కూడా తగ్గిపోతుంది. సో అది ఒక్కసారి మీరు ఎక్కడైతే ఆపరేషన్ చేయించుకున్నారో లేకపోతే ఎక్కడైనా దగ్గరలో ENT డాక్టర్ గారు ఒకసారి చూపించి ఇయర్ బాగానే ఉందా లేదా చూసుకుని, అండ్ దెన్ ఇన్ కేస్ అది జలుబు వల్ల మళ్ళీ ఇయర్ ఏమైనా ఇన్ఫెక్ట్ అవుతే కనుక దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్, దానికి కావాల్సిన మందులు అవి వాడుకుంటే అది టినిటస్, ఈ టెంపరీ టినిటస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా తగ్గిపోతుంది.